హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, అందరికీ హీలింగ్ సెండ్ చేస్తాను. ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి. వెన్ను నిటారుగా పెట్టి కూర్చొని కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకోండి. Place in this positive healing for my viewers. Thank you angels, thank you universe. Gratitude gratitude gratitude. I accept this positive healing అని చెప్పుకోండి. రైట్, ఓకే. ఇక్కడ మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్లు ఉంటే డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకోండి అమ్మా. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది ఏంజల్స్? Guide me, please guide me. 2 of swords, 9 of wands, 8 of pentacles, 4 of swords, ace of swords, bottom energy, ace of wands. ఈరోజు మీరు 2 చాయిసెస్లో కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజన్ ఎనర్జీస్ కనపడుతున్నాయి. కొంచెం వాస్తవాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎమోషనల్గా కూడా ఎస్పెషల్లీ మెంటల్లీ కన్ఫ్యూజన్లో ఉంటారు. నేను ఏ డెసిషన్ తీసుకోవాలా, నా ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్ గురించిన ఒక తెలియని ఒక భయము, ఎటుపోతుందో, లేకపోతే ఆల్మోస్ట్ అన్ని ఛాన్సెస్ వదులుకునేసారు మీరు, భయంతో ఉంటున్నారు. ఓకేనా, ఒంటరితనం ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఇలాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి. మేబీ ఏదో ఒక సిచ్యువేషన్ నుంచి మీరు బ్రేకప్ తీసుకున్నారు అనేది కనపడుతుంది. ఈరోజు తీసుకుంటారు. ఓకేనా, ఈరోజు ఎనర్జీస్ కదా ఇవి. మేబీ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వర్క్ ప్లేస్ నుంచి మీరు బయటకు వచ్చేస్తారు అనేది కనపడుతుంది ఈరోజు. ఈ పని నాకు వద్దు, ఈ దీంట్లో ఫ్యూచర్ లేదు, లేకపోతే అక్కడ ఏదైనా ప్రాబ్లం అయినా, లేకపోతే మీ గురించి ఏదైనా అబద్ధాలు మాట్లాడుకుంటున్నా, అక్కడి నుంచి మీరు ఎంత కష్టపడుతున్నా, మీకు ఎదుగు బొదుగు లేకుండా ఉంటున్నా కూడా అక్కడి నుంచి ఈరోజు మోస్ట్లీ బ్రేక్ చేసేసి దాన్ని బయటకు వచ్చేసే అవకాశం కనపడుతుంది. అండ్ ఇంకా మీకు ఒక న్యూ ఆఫర్ ఏదో వస్తుందన్నమాట. యాక్షన్ తీసుకుంటారు, దాని దిశగా ముందుకు వెళ్తారు అనేది కనపడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఎంత కష్టపడుతున్నా మిమ్మల్ని దూషిస్తూ, మీకు మీ ఎఫర్ట్స్ని గుర్తించకుండా మీ వెనక నెగిటివ్గా అబద్ధాలు మాట్లాడడం, తప్పుగా మాట్లాడడం ఇలా చేస్తూ ఉంటారు. అలాంటి దీంట్లో కూడా నాకు మీకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది.
ఆ హార్ట్ బ్రేక్ నుంచి ఈరోజు ఇది పాస్ట్‌లో జరుగున్న ఇవాళ కొంతమందికి జరిగే అవకాశం కనపడుతుంది. ఈ బాధ నుంచి మిమ్మల్ని మీరు హీల్ చేసుకునే ప్రయత్నం చేస్తారనమాట. నేను కొత్తగా యాక్షన్ తీసుకోవాలి. న్యూగా ఎందుకంటే ఇక్కడ ఈ ఎనర్జీస్‌లో ఆహ్, వాళ్ళతోటి అవతల పర్సన్ తోటి మీ జాబ్ చేసే దగ్గరనో, లేపోతే మీ రిలేటివ్స్‌నో, లేకపోతే మీ ఇరుగు పొరుగు వాళ్ళతోనో, లేకపోతే ఏ సిట్యుయేషన్స్ మధ్య మీరు ఇబ్బంది పడుతున్నారో, ఆ సిట్యుయేషన్స్‌లో గొడవయ్యే అవకాశం కూడా కనపడుతుంది. మీ మధ్య ఒకరికంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్‌మెంట్ కనపడుతుంది. అది మనీ రిలేటెడ్ ఎక్కువ కనపడతా ఉంది. మనీ విషయాల్లో ఎక్కువగా కనపడతా ఉందనమాట. మీకు చాలా కోపం, చాలా ఫైరీ ఎనర్జీ తోటి మీరు నాకు వద్దు ఇదంతా అని చెప్పేసని వదిలేస్తారనమాట. ఆల్ ఆఫ్ సడన్ టెంపరవరీగా అయినా సరే వదిలేస్తారు. ఎందుకంటే ఇక్కడ మేజర్ ఆర్కానా కార్డ్స్ ఏం రాలేదు. టెంపరవరీ ఎనర్జీస్ ఇవి. ఓకేనా? రైట్. ఇక్కడ ఈ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి. అండ్ ఇక్కడ నాకు రిలేషన్ వైజ్‌గా అయితే ఎక్కువ ఏం కనిపించట్లేదు. మనీ ఇష్యూసే ఎక్కువ కనపడుతున్నాయి. మీ కోపము, అగ్రెషను ఎక్కువ ఉంటుందనమాట. ఈరోజు కొంచెం ఆ విషయంలో కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే సోడ్ ఎనర్జీ ఎక్కువ వచ్చింది. సో, ఆ విషయంలో కొంచెం కంట్రోల్ చేసుకోండి. కన్‌ఫ్యూజన్‌లో పడతారు. ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియక బ్రేక్ తీసుకుంటారనమాట. సో, ఇక్కడ మీ స్పిరిట్ గైడ్స్ మీకు ఏమి చెప్తున్నారు? కామ్ ఈజ్ నాట్ ఏ వీక్‌నెస్. మీరు సైలెంట్‌గా ఉండడం వల్ల, బ్రేక్ తీసుకోవడం వల్ల, మీరు ఎదుటి వాళ్ళు ఎంత ఏమి విర్రవీగిపోతున్నా, ఏం మాట్లాడుతున్నా మీరు కామ్‌గా ఉంటున్నారు. కామ్‌గా ఉండండి. కామ్‌గా ఉంటున్నారంటే అది మీ చేతగానితనం కాదు, మీ వీక్‌నెస్ కాదు. ఇది చెప్తున్నారు ఏంజెల్స్. ఓకేనా? మీరు కామ్‌గా ఉంటున్నారు. అవతల వాళ్ళు ఎంత కోపంతో, ఎంత విర్రవీగిపోతున్నా, ఎంత మైండ్ గేమ్స్ ఆడుతున్నా మీరు కామ్‌గా ఉంటారనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టు కామ్‌గా ఉండడం అనేది అది మీ వీక్‌నెస్ కాదు అని చెప్తున్నారు. ఓకేనా? అది మీ చేతగానితనంగా తీసుకోకూడదు వాళ్ళు. దాని పర్యవసానం చాలా ఇదిగా ఉంటుంది. యు ఆర్ హియర్ ఫర్ ఏ రీజన్. మీరు ఒక రీజన్ కోసం ఇక్కడ ఉన్నారు అంట. ఆ రీజన్ ఏంటి? మీ లైఫ్ పర్పస్ ఏంటి? అది తెలుసుకోండి. ఓకేనా? మేక్ ఈచ్ డే కౌంట్. మనం ఎవరెవరిని ఏమేమి తోలనాడామో మన తప్పు లేకుండా, ఒకవేళ పొరపాటున మీరు ఏమన్నా ఒక మాట అందరినీ ఉద్దేశించి ఏమన్నా నోరు జారినా, ఒక మాట అన్నా అంతటితో ఒక మాట అనేసి వదిలేయాలి అవతల వాళ్ళు కూడా. సో, ఇక్కడ మీకేం చెప్తున్నారంటే మీ విషయంలో మీరు అన్యాయంగా ఎవరినైనా తోలనాడినా అది కౌంట్ అవుతూనే ఉంది. అండ్ మిమ్మల్ని మీ తప్పు లేకుండా ఎవరైనా అనవసరంగా తోలనాడుతున్నా, బ్లేమ్ చేస్తున్నా, తుస్కారంగా మాట్లాడుతున్నా మీరు బాధపడొద్దు. కామ్‌గా ఉండండి. కామ్ అనేది, ప్రశాంతంగా ఉండడం అనేది, ఎదురుదాడి చేయకుండా ఉండడం అనేది మీ వీక్‌నెస్ కాదు, చేతగానితనం కాదు. ఓకేనా? మీరు ఒక రీజన్ కోసం ఇక్కడ ఉన్నారు. ఆ రీజన్ ఏంటి? డివైన్ బ్లెస్సింగ్స్ కోసం అడగండి. అంతే తప్ప ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క డే కౌంట్ అవుతూ ఉంది అక్కడ డివైన్ దగ్గర. ఎవరు ఏ తప్పులు చేస్తే వాళ్ళ ఆ తప్పులకి పనిష్మెంట్ అనుభవించాల్సిందే. అందుకని ఆచితూచి వాళ్ళేదో విర్రవీగిపోతున్నారని చెప్పి మీరు కూడా రూడ్‌గా మాట్లాడొద్దు. సైలెంట్‌గా ఉండండి. సరేనా? ఆస్క్ ఫర్ గైడెన్స్. చెప్పానా? ఎవరైనా గైడెన్స్ ఇప్పుడు నేను చెప్పినప్పుడు దాన్ని ఫాలో అవ్వండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే గైడెన్స్ అడగండి. ఓకేనా? పేషెన్స్ ఈజ్ ఏ వర్చ్యూ. మీ ఓపిక ఫస్ట్ ఇదే చెప్తున్నారు ఏంజల్స్ కూడా. కామ్‌గా ఉండడము, ఎదురు తిరిగి మాట్లాడకపోవడము, వాళ్ళతో ఆర్గ్యూ చేయకపోవడము, ఇదంతా మీ చేతగానితనం కాదు. మన చేతగానితనం కాదు ఇది. వాళ్ళు అలా తీసుకుంటే ఏం చేయలేం. డివైన్ ప్రతిదీ కౌంట్ చేస్తూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ మాటికి ఏమొస్తుంది? పేషెన్స్ ఈజ్ ఏ వర్చ్యూ. మీరు ఎంత పేషెన్సీగా ఉంటారో అంత మీకు వర్త్ఫుల్గా ఉంటుంది ఫ్యూచరు. ఓపిక పట్టండి. అవతల మీ గురించి ఏం మాట్లాడుతున్నారో అవన్నీ పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసుకుంటూ పోండి. డివైన్ ఏం చెప్తుందో అది డివైన్కి అనుగుణంగా చేసుకుంటూ పోండి. ఎందుకంటే ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క ఇది డివైన్ దగ్గర కౌంట్ చేయబడుతూ ఉంది. ఓకేనా? మీకు ఏమైనా గైడెన్స్ కావాలి అంటే మీ పెద్దవాళ్ళను గైడెన్స్ తీసుకోండి అడిగి. సరేనా? అగైన్ నిన్న కూడా ఏ ఎనర్జీస్ వచ్చినాయి. లెట్ గో ఆఫ్ ఈగోని డౌన్ చేసుకోండి. ఈగో వద్దు. దేనికి ఈగో? ఏం చూసుకొని ఈగో?
వద్దు. దేవుడి కంటే మనం గొప్పోళ్ళమా? ఈగో ఎందుకమ్మా? అవి కూడు పెడతాయి చెప్పండి. ఈగో ఉండొద్దు. ఓకేనా? అవతలనుకుంటే మనం ఏం చేయలేం, దాని గురించి పక్కన పెట్టండి. నేను మీ వరకు చెప్తున్నాను. రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు ప్రతి మాట ఇది దేవుడి విషయంలో కౌంట్ చేయబడుతూ ఉంది. అదొకటి గుర్తుపెట్టుకొని మంచిగా మాట్లాడండి, మంచిగా ఉండండి. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.